జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో విచారణకు ఎదుర్కొంటున్నారు. దానికి మొట్టమొదటిసారిగా టెక్కల నియోజకవర్గం చెందినటువంటి జనసేన ఇన్ఛార్జి కిరణ్ ఈరోజు ఫిర్యాదుతో 2 పర్యాలు టెక్కల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైనటువంటి దువ్వాడ శ్రీను మరొకసారి కొత్తూరు పోలీస్ స్టేషన్ వేదికగా విచారణ జరిపారు. ఈ విషయంపై నిన్న పవన్ కళ్యాణ్ వారి నాయకులతో సమావేశం అయినప్పుడు దువ్వాడ శ్రీను ఉద్దేశించి ఆయన ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్సీ తెలియదు, కానీ ఆయన కులం గురించి ఆపాదిస్తుంటారు, కులం ముసుగులో రాజకీయం చేస్తున్నటువంటి అటువంటి నాయకుని మాత్రం ఆదర్శంగా తీసుకోకూడదని చెప్పి పలువురికి హితవు పలికారు. ఈ విషయంపై దువ్వాడ మాధురి తనదైన శైలిలో డిజిటల్ ప్లాట్ఫారం వేదికగా పవన్ కళ్యాణ్ విషయంలో మరొకసారి అగ్గి మీద గుగ్గులు అవుతున్నారు. ఈ విషయంపై తొలినాళ్లలో దువ్వాడ శ్రీనుపై ఫిర్యాదు చేసినటువంటి కిరణ్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు ఫిర్యాదుకు గల కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కిరణ్ కంప్లైంట్ ఇవ్వడానికి పార్టీ ఆదేశాల లేకపోతే మీ మనోభావాలకి గాయం అయిందని చెప్పి ఫిర్యాదు చేశారు? తప్పకుండా అండి. మా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ గౌరవ అధ్యక్షులు. మా అధ్యక్షులు ఒక మాట అంటే ఖచ్చితంగా మేము కార్యకర్తలుగా మేము ఖచ్చితంగా దాని మీద మేము అదే విధంగా మేము రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఆ రకంగానే మేము రిప్లై ఇచ్చాం. నిన్న మాధురి గారు మాట్లాడుతూ గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ నీకు ఎవరు ఎమ్మెల్యేనో ఎవరు ఎమ్మెల్సీనో తెలియదు, మరి నువ్వు ఎలా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యావన్నట్టు ప్రశ్నించారు. నేను కూడాను మాధురి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. గతంలో మేము టెక్కల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత శ్రీను అన్న ఆయన విచారణకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు కదా, ఇక్కడ కిరణ్ ఎవరో తెలియదు, అనామకుడు ఎవరో కంప్లైంట్ ఇస్తేనే నాకు పిలుస్తారా ఏంటి అది ఇది అన్నాడు కదా. మరి శ్రీని ఇప్పుడు ఆలోచించుకోవాలి, మాధురి గారు ఇప్పుడు ఆలోచించుకోవాలి. నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ నీది అని చెప్పి ఇన్నేళ్ళ రాజకీయం చేసావో ఆ కాన్స్టిట్యున్సీలో ఒక జనసేన పార్టీ అభ్యర్థిగా నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. నీకు ప్రధాన ప్రతిపక్షం నువ్వు గాలిలో తిరుగుతున్నప్పుడు నీ అహాన్ని తొక్కి నీకు నేల మీద నిలబెట్టాం మేము ప్రశ్నించి. అలాంటిది నువ్వు నేనెవరో తెలియదని మాట్లాడుతున్నావు. మరి అప్పుడు నువ్వు అక్కడ కనీసం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగానైనా లేదా ఒక ఎమ్మెల్సీగానే నువ్వు పనికొస్తావా లేదా అనేది నువ్వు ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఒక మాట అన్నారు మీరు, మా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరు స్పందించారు. అదే మాట దువ్వాడ శ్రీను కానీ మాధురి కానీ ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశాను కాబట్టి మేము రియాక్ట్ అయ్యని చెప్పి వాళ్ళు స్పష్టంగా బాహాటంగా చెప్తున్నారు. ఇది రియాక్ట్ అయ్యే విధానం కూడా ఒకటి ఉంటుందండి. మచ్చుకు మీకు కొన్ని చెప్తాను. గతంలో ఇప్పుడు ఈవిడ నిన్న అన్న మాటలు అంటే పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రశ్నించాం కాబట్టి పవన్ కళ్యాణ్ మా మీద కేసులు పెట్టాలి తప్ప ఎవడో కౌన్ కేసుగాడు ఎవడు ఎందుకు పెట్టాము అని చెప్పి అంటున్నారు. మేము కూడా ఆవిడకి అదే చెప్తున్నాము. మా అధ్యక్షుల వారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఈ కౌన్ కేసుగా గొట్టాలు ఎందుకు మధ్యలోకి వస్తున్నాయి, వీళ్ళకేం పని ఉందని చెప్పి మధ్యలోకి వచ్చి ప్రెస్ మీట్లు ఇస్తున్నాయి. ఆయన ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టారు, ఇప్పుడు ప్రశ్నిస్తుంటే ఎవరు రెడ్ బుక్ రాజ్యాంగం కేసులు పెడుతున్నారు అన్నారు. నేను రాష్ట్రంలో 175 నియోజకవర్గాల కోసం మాట్లాడను. నా టెక్కల్ నియోజకవర్గంలో నువ్వు మొన్న రైట్ చేసిన కులమే, నేను బీసీఏ కళింగ. నా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది ఎవడు హయాంలో దాడి చేశారు? నువ్వు దాడి చేయలేదా? నువ్వెందుకు అప్పుడు దాడి చేసావు? నువ్వు ఒక మాట మా అధ్యక్షుల వారిని లకారాన్ని ఉపయోగించి మాట్లాడావు, అది తప్పు. రాజకీయాలు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అన్నందుకే నువ్వు వచ్చి మా పార్టీ ఆఫీస్ పగలగొట్టావు. ఆ రోజు స్టేషన్లో ఉన్న ఎస్ఐ ఎవడు? మన కమ్యూనిటీ వాడు కాదా? అందరూ నా పార్టీ మీద గొడవకు వచ్చినాడు ఎవడు? మన కమ్యూనిటీ వాడు కాదా? మరి ఇవన్నీ నీ పక్కన పెట్టుకొని ఆ రోజు నీకు బలం ఉన్నదని చెప్పి ఇవన్నీ చేసావు, ఇప్పుడు బలం లేదని చెప్పి కలింకులాన్ని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు కులం ముసులోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు? రా ఆ రకంగా అప్పుడు ఎలా ఫైట్ చేసి అలా ఫైట్ చేయి, నీకు సమాధానం చెప్తారు కదా. ఆ రోజు కూడా నీకు హిరమండలము కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఏమన్నారు, నీ మీద ఇది నువ్వు అన్నావు కదని చెప్పి నీకు చూపించారు. నువ్వు అన్న మాటలను ఒప్పుకున్నావు, అన్న మాటలకి నేను ఒక లా చదివాను అన్నావు, ఇంకేదో ఎంఏ ఇంగ్లీష్ చదివాను అన్నావు, నాకు ఏది అన్నాను నేను అదే అంటాగా అన్నవాటికి అనను అన్న, దాంతో అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఈవిడేదో మధ్యలో వచ్చి ఇది వృద్ధనారి పతివ్రత అంటే పతివ్రత మీద మేము 4-5 సామెతలు మాకు తెలుసు. అదే పతివ్రత ఏదో చేస్తారు తెల్లారి వరకు చల్లారు లేదని వచ్చు, పతివ్రత పందిరేస్తే పిచ్చుకలు చేదో చేసేని తెలుసు. ఇలా మేము మాట్లాడగలం. మాట్లాడే విధానం అంటే మాటలు దుమారా చెలరేగడానికి నిన్న పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకులతో మాట్లాడుతూ అక్కడ ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో తెలియదు అన్నటువంటి ఒక చిన్న దొరికినటువంటి పొరపాటే ఈరోజు మళ్ళీ మాధురి స్పందించడానికి కారణమైందా? పొరపాటును ఎందుకు అనుకోవాలి? ఆయనకి నా పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం లేదని అనుకోవచ్చు కదా. పొరపాటును ఎందుకు అవుతుంది? మరి ఇప్పుడు ఆ రోజు శ్రీనికి నా పేరు తెలియదనా?
శ్రీనికి తెలియదా? టెక్కల్ నియోజకవర్గంలో ఎవరికి తెలియదు? కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో 175 మందికి నియమిస్తే అందులో కనితి కిరణ్ ఒకడు. మరి ఎలాగ 10 మందికి తెలియకుండా ఎందుకు ఉంటుంది? నీకు ఆ రోజు నా పేరు ఉచ్చరించడం ఇష్టం లేదని చెప్పి ఎవడో కనితి కిరణ్ అని చెప్పి అన్నావు. ఈరోజు మా అధ్యక్షుల వారికి నీ పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం లేదు కాబట్టి ఆయన ఎవరో అన్న మాటలన్నీ అంటాడు, కులం వెనక దాగుంటాడని చెప్తుంది. వాస్తవమే కదా అది. అందరూ ఇచ్చేసుకోవడానికి ఏముంది? నువ్వు ఇంకొక మాట అన్నావు చాలా క్లియర్గా, ఏమంటారు? ప్రజాస్వామ్యం అంటే ప్రతీకారమా, బూతులు అంటే అది ప్రశ్నిస్తుంటే ఈయన ఎందుకు మా మీద ఇచ్చేస్తున్నాడు? ప్రతీకారం ఎవడు చేస్తున్నాడు? నువ్వు చేసింది ప్రతీకార రాజ్యాంగం. గడిచిన 2019 2024 మధ్య టెక్కల్లో ఎటువంటి పరిపాలన జరిగిందన్నది నీకు తెలియదా? ఒక్కడిని మా అధ్యక్షులు వారు పుట్టినరోజు నాడు సెప్టెంబర్ 2 నాడు మాకు పిలిపించారు. గుంతలపడ్డ రోడ్ల దగ్గరికి వెళ్ళి అది ప్రొజెక్ట్ చేయండి, ఉదయాన్నే పోస్ట్ చేయండి, మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం మేలుకుంటుంది. మీరు సెప్టెంబర్ 2 నుండి అక్టోబర్ 2 30 రోజులు టైం ఉండి ఈ 30 రోజుల్లో ప్రభుత్వం చేసింది, చెయ్యకపోతే మీరు శ్రమదానం చేసి ఏదైనా ఒక రోడ్డు ఎంచుకుని మీరు బాగు చేయండి అన్నారు. ఆ రోజు మేము బయటికి వెళ్తాము, గాంధీ జయంతి అన్న మాకు ఎవడు విడిచిపెట్టలేదు. నా ఇంటికి 7 మంది కానిస్టేబుల్ పంపించావు. నీకు అది కాదు, టెక్కల్లో రాధా వల్లభాపురం అనక ఊరుంది, ఆ ఊరిలో బొడ్డేపల్లి వెంకటేషన్ ఉన్నాడు, అలాగే సనపల మూర్తి. వీళ్ళిద్దరు నువ్వేం చేసావు? సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎగ్నెస్ట్గా ఒక పోస్ట్ పెట్టారని చెప్పి అర్ధరాత్రి వాళ్ళని ఇంటి తీసుకువెళ్ళి చేతులకు బేడీలేసి అరికాల్లో కొట్టి రాత్రి 11:30కి నువ్వు పోలీస్ స్టేషన్ మొత్తం నడిపించావు హాల్లోన. పవన్ కళ్యాణ్ ఈరోజు కులం కాదు రాజకీయం సేవ ఆ కంటెంట్లో వెళ్తున్నారు, కానీ ఎమ్మెల్సీ దువ్వాడ సీన్ మాత్రం కులం ముసుగులో ఈరోజు రాజకీయం చేస్తూ తన పందా చాటుకుంటున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వాస్తవమే కదా. ఇప్పుడు ఆయనకి దువ్వాడ శ్రీనికున్న లాస్ట్ హోప్ కళింగ కులము. ఇప్పుడు ఆల్రెడీ ఆయన నమ్ముకున్న పార్టీ ఎవరు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు దైవం అనుకున్న రాజశేఖర రెడ్డి సస్పెండ్ చేశాడు, ఇప్పుడు దైవం అనుకున్న జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశాడు. ఇక్కడ ఆయనకి వేరే హోప్ లేదు. పైగా అక్కడ మాటకి అక్కడ ఏంటంటే ఆ తిలక్కని కానీ వాణి గారిని కానీ వాళ్ళ వర్గం అక్కడ బాగా బలపడుతుంది. ఇక లాస్ట్ హోప్ కింద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే కనుక నాకు మళ్ళీ ఏదో నేను జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడతాను, ఆ ప్రాపకం పెంచు కోసం కూడా అంటున్నాడు తప్ప అసలు ఆయన మాట్లాడే మాట లేదని అర్థం ఉందా? గతంలో నువ్వేమన్నావు? అక్టోబర్ 19 2022 నాడు పవన్ కళ్యాణ్ గారికి ఎగ్నెస్ట్గా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇస్తూ అమరావతిలో 62 ఎకరాలు కొన్నాడు అన్నావు. ఈ రోజుకి నువ్వు అధికారంలో ఉన్నావు, నీకు ఎమ్మెల్సీ పదవి ఉందిగా, చూపించి ఏ సర్వే నెంబర్ 62 ఎకరాలు ఉన్నదన్నావు. మొన్న ఒక 8 నెలల క్రితం ఫిబ్రవరిలో అనుకుంటాను నువ్వు మళ్ళీ ఇచ్చేసి శాసనమండలి సమావేశాలు స్టార్ట్ అవుతున్నప్పుడు నెలకి 50 కోట్లు తీసుకుంటున్నాడు అన్నావు. నువ్వు ఉన్నావు కదా, ఏదో ఒక మోషన్ ఏదో ఆయన కంప్లైంట్ పెట్టు, సరిపోతుంది కదా. స్పీకర్ గారు ఉంటారు కదా, ఇదిగోండి ఇలా వచ్చి ఈయన మీద ఆధారాలు వచ్చి నువ్వు పెట్టు, అప్పుడే ఎవడైనా ఒప్పుకోడు. పనికి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు వెనక నిన్న మాధురి ప్రస్తావించిన దాంట్లో పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయాలి. కనితి కిరణ్ ఎవరు? కిరణ్ ఫిర్యాదు మేరకు దువ్వాడ సీన్ ఎలా విచారిస్తారు అంటున్నారు. మరి ఈరోజు దువ్వాడ సీన్ వత్తాసు పుచ్చుకొని ఈరోజు మాధురి ఆడిన మాటలకి చేతలకి పొంతలు లేనటువంటి ఒక ఎపిసోడ్ నడుస్తుంది. తప్పకుండా అండి. ఇప్పుడు ఆ మాట వాళ్ళంటే నేను అదే మాట అంటారు కదా. మా అధ్యక్షులు వారు అన్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. మరి ఈ కౌంట్ ఇసుక గొట్టాలు ఎందుకు ఊరిగిన రోడ్ల మీదకి రావాలి? రాజకీయాల్లో ఉన్న మా అధ్యక్షుల వారిని ఏదనంటే కనుక మేము ఒక మాట అంటాం, అది అంతవరకు. మేము చాలా సంస్కారవంతంగా అంటున్నాం. నువ్వు ఎటువంటి మాటలు మాడుతున్నాను? లంజా కొడుకు అంటావు, ఏదో డ్రగ్స్ తాగి వస్తున్నాడు అంటావు, తాగి వారాహి ఎక్కుతున్నాడు అంటావు, లఫూట్ అంటావు, ఉత్తరాంధ్రగా అడుగు పెట్టినాడు. ఏం మాటలవి? రాజకీయాల్లో ఉన్నావు, గౌరవప్రదమైన పెద్దల సభలో ఉన్నావు, అది కూడా ఉన్నావు. అలాంటి వాడు మాట్లాడాల్సిన మాటలవి. కొద్దిగానే సిగ్గుండాలి ఏం మాటలు మాట్లాడుతున్నాడు అన్నది. మొన్న వస్తావు మినిస్టర్ గారి మీద మాట్లాడుతావు. నువ్వు మినిస్టర్తో ఏమైనా మాట్లాడుతున్నారు? టెక్కల చుట్టుపక్కల ఆర్డీఓలా అంటారు, ఎస్ఐలాలే అంటారు, మొత్తం వాళ్ళే అంటున్నావు. నీ అప్పుడు నీకు పెట్టుకుంటే ఎవడు వద్దన్నాడా? నా ఆఫీస్ మీద దాడి చేసినాడు, మరి ఎస్ఐ మన కాలింగ్ కులంకి సంబంధించినాడు కాదా? నీకు చేత కాలేదు, ఆయనకి చేత అయింది అని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరి మీద పడి ఏడుస్తావు నువ్వు? ఇప్పుడు తొలినాళ్ళలో మీరు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేకుండా విచారణతోనే కాలయాపన జరగడం వెనక ఆయన మానసిక స్థితిని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నంగా భావించవచ్చు. ఆ రోజు టెక్కలు కావచ్చు, ఈ రోజు కొత్తూరు కావచ్చు. అటువంటిది ఏం లేదండి. ఎందుకంటే ఆయన ఏదైతే పోలీస్ వారు చెప్పారో ఆ నోటీసుకి తదనుగుణంగా ఆయన ఏమంటే ఎపీ రావడం జరిగింది. 41A నోటీస్, అది కూడా ఎపీరియన్స్ అని. తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ వాళ్ళు పిలిపిస్తామన్నారు. పిలిపించి అదంతా వన్స్ పోలీస్ స్టేషన్ ఆ పరిధికి వెళ్ళాక దానికి ఇంకా టైం పడుతుంది. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టు, అది టైం పీరియడ్ బట్టి అది అలా ముందుకెళ్తుంది. మాధురి చేసినటువంటి ఈ ఆరోపణలతో మళ్ళీ ఏమైనా జనసేన నేతలు ఆవేదనతో ఎక్కడైనా ఆమెపై కూడా ఫిర్యాదు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఆమె ఇప్పుడు చేసినటువంటి పోస్ట్
దాని మీద ఏముండదండి. ఆవిడ మాట్లాడారు కాబట్టి మేము ఆ రకంగానే సమాధానం చెప్తున్నాం. ఇక మీద మాట్లాడేటప్పుడు ఏవైనా మాటలు శృతి మించితే గనక ఏదైతే ఈ పతివ్రత ఇటువంటి మాటలు అన్నారో దాని మీద మేము ఇంకా అదేదైనా శృతి మించితే దానికి తగ్గట్టు మేము ఆలోచిస్తాం. కనుక ప్రస్తుతం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఆరోపణల మేరకు వచ్చిన ఫిర్యాదులతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని ఇప్పటికే టెక్కల్లో 2 సార్లు విచారించారు పోలీసులు. కొత్తూరులో మొన్న విచారించిన పోలీసులు మళ్ళీ రేపు రావాలని నోటీసు కూడా జారీ చేశారు. ఈ విషయంపై నిన్న పవన్ కళ్యాణ్ తమ నాయకులతో మాట్లాడుతూ కులాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ దువ్వాడ సీన్ అన్న వ్యక్తి, ఆయన ఎమ్మెల్సీనా ఎమ్మెల్యే అన్న ఒక సస్పెక్టెడ్గా ఆయన మాటలు మాత్రం ఈరోజు దివ్యల మాదిరి మాత్రం తను బాధించినట్టు అనిపించి ఆమె పోస్ట్ చేశారు. కాకపోతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్పై ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ పవన్ కళ్యాణ్ ఫిర్యాదు ఇవ్వాలి, కానీ ఎవరో కోన్కిస్గా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ని ఎలా విచారిస్తున్నా ఆమె ప్రశ్నిస్తారు. కాకపోతే తొలినాళ్ళలో ఫిర్యాదు ఇచ్చినటువంటి కానీ కిరణ్ మాత్రం తమ అధినేతను అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో తాము ఇచ్చాం. అదే జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే దువ్వాడ శ్రీని ఎందుకు మధ్యకి వచ్చి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలు మరి దువ్వాడ శ్రీని దివ్యల మాదిరి సమాధానం చెప్తారా? ప్రస్తుతం దివ్యల మాదిరి జనసేన పార్టీ అధినేతపై చేసినటువంటి ఈ ఆరోపణలో మళ్ళీ జనసేన పార్టీ నాయకులు కావచ్చు, అభిమానులు ఏవైనా ఆమెపై ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టు పరిణామాలు మాత్రం చోటు చేసుకుంటున్నాయి అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.